వందనాలు, సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు అంటే అందరూ బాగుండేది కోరుకునేది ఎందుకు? అందరూ బాగుంటే వాళ్ళల్లో మనం బాగుంటాం. నేను ఒక చోటకి నాకు పిలుపు వచ్చింది. ఒక 2 రోజుల ముందు నాకు ఫోన్ వచ్చింది. హాస్పిటల్లో ఒక బాబు డెంగీ జ్వరంతో కోమాలో ఉన్నారు. ఫోన్ వచ్చింది, ప్రార్థన చేశాను. చక్కగా ఒక 3వ రోజు ఇంటికి వచ్చాడు. ఎమ్మటే నాకు పిలిచారు. నాకు వాళ్ళు తెలియదు, నేను కూడా వాళ్ళకు తెలిసి ఉండొచ్చు. వాళ్ళు యూట్యూబ్లో చూశారంట. నా నెంబర్ తీసుకొని ఫోన్ చేశారు. వెళ్ళేసరికి వాళ్ళ కుటుంబంలో అన్నీ గద్దెలు చెప్పి బొరలు తగిలిచ్చి ఉన్నాయి. అసలు నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే వీళ్ళే ఇలాగా జాతకాలు చెప్తాము, గద్దె చెప్తామని చెప్తారు కదా. దేవుడేంది, ఆ భగవంతుడు నన్ను ఇక్కడికి నడిపించాడంటే ఎంత గొప్పవాడై ఉన్నాడు అనుకున్నా నేను. తర్వాత ప్రార్థన చేసుకున్నా. అప్పుడు వాళ్ళందరూ చక్కగా కూర్చున్నారు. ప్రార్థన జరిపించాను. వాళ్ళకు ఒక మాట వాళ్ళు దూరం నేను విన్నాను. మేము కొన్ని పసరకట్టుతో మంచి చేస్తాము, కొన్ని చెడు చేస్తాము. మా దగ్గర ఏమీ శక్తి ఉండదు. కాకపోతే ఆ పసర వల్ల మేము ముందుకు నడుస్తూ ఉంటాము. కొందరు చెడుగా చేస్తారు, కొందరు మంచిగా చేస్తారు అని చెప్పారు. అంటే మీరు ధర్మం, ఆ పైన ఉన్న సృష్టికర్త అయిన ధర్మంతో మీరు పాటిస్తారు. అమ్మ, మీరు చేసేది ప్రార్థన మా అందరికి ఉండాలని మేము కోరుకుంటున్నామని చెప్పారు. చాలా సంతోషం అని చెప్పాను. తర్వాత మన రాష్ట్రాల్లో తిరిగే మరి అఘోరి అని ఒక పేరుతో తిరుగుతున్నారు. అంటే ఆ అఘోరి అనే ఆమె ఒక పురుషుడు ముందు, తర్వాత స్త్రీగా మారింది. ఇలాగ మారటం కూడా ఆమె అలాగ ఇష్టంగా అట్లా మారారు. మారి అలాగ ఉండొచ్చు. చాలామంది ఉన్నారు అలాగా. వాళ్ళు మంచిగా చేస్తారు కానీ చెడు చేయరు. ఈమె దగ్గర చాలా ఆయుధాలు కూడా ఉన్నాయి, చాలా చెడ్డ మాటలు ఉన్నాయి, చెడ్డ పనులు కూడా ఉన్నాయి ఆమె దగ్గర. చేసేది మీ కళ్ళకెళ్ళి కళ్ళ వెదురు చేసేది ఒకటి అయితే మీకు కళ్ళు మూసి చేసేది 10 పనులు ఆమె ఒక్కాడ ఉన్నాయి. అన్నీ తాగటం కానించి, గుట్టుక కానించి, మరి ఆమె దగ్గర చాలా అంటే మత్తు అని వస్తువులు కూడా ఆమె దగ్గర ధరించి ఉన్నాయి. ఆమె దగ్గర నేను కళ్ళు మూసుకొని ప్రార్థన ఆమె గురించి చేస్తే అన్నీ కానొస్తున్నాయి, భయంకరమైనవి. ఈ అలవాట్లో ఉన్నవాళ్ళు సాధులు కారు. ఆ అలవాట్లో ఉన్నవాళ్ళు అఘోరీలు కారు. మంచి మార్గంలో నడిచిన వారు, ఒకరికి మేలు చేసిన వారు, ఈ దేశానికి కాపాడుకోవటానికి ఒకరికి ఒకరు సమాధానం పడేవాళ్ళు వాళ్ళే. కానీ ఇలాంటి వాళ్ళు దేవుడు భక్తికి పనికిరారు అని నేను కోరుకుంటున్నాను. నా దేవా, నా రక్షకుడా, బలమైన దేవ, ఆశీర్వదించే దేవుడివి, మేలు చేసే దేవుడు, ఘనపరిచే దేవుడు, మా దేశాలకు, మా గ్రామాలకు, విలేజ్లకు తోడుగా ఉండి ప్రతి కుటుంబానికి మీరు నడిచి ఆశీర్వదించండి. సమాధానం, ప్రేమ ఇవ్వండి, మేలు చేయండి, సహాయము దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామములో.